మై నేమ్ ఇస్ రాజశేఖర్. ఎన్ఎన్ఎంఎస్సి దేనికి ఉపయోగపడుతుందంటే మన గవర్నమెంట్ సంవత్సరానికి 12,000 ఇస్తారు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే. ఇది ఓన్లీ 8th క్లాస్ వరకు మాత్రమే. 8th క్లాస్ వాళ్ళు ఈ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయితే ప్రతి సంవత్సరం 12,000 ఇస్తారు. ఎప్పటి వరకు ఇస్తారు? ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు దాంట్లో చాప్టర్ వైజ్గా మనము ఓవర్గా ఎక్కువ నేర్చుకోవడం అవసరం ఏం లేదు. మనం ఏం నేర్చుకోవాలంటే నార్మల్గా నేర్చుకోవాలి. ఇప్పుడు నెంబర్స్, దీంట్లో సబ్జెక్ట్ వైజ్గా నేర్చుకుందాం. మ్యాథ్స్ చెప్తున్నా. ఇప్పుడు నెంబర్స్ ముందు మీరు ఏం నేర్చుకోకపోయినా కానీ డెఫినేషన్స్ నేర్చుకోవాలా. ఏంది? డెఫినేషన్స్ నేర్చుకోవాలా. ముందు వాట్ ఈజ్ నెంబర్, దాంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్లు అంటే ఏంది? దాంట్లో 1 2 3 4 ఏమున్నాయి? 1 2 3 4 5 6 ఆన్సో. దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ అని ఉన్నాయి. అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంది? ఈవెన్ నెంబర్ అంటే ఏంది? ఈవెన్ నెంబర్స్ అంటే డివిజిబుల్ బై 2. 2తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. ఏమవుతాయి? 2 అవుతుంది, 4 అవుతుంది, 6 అవుతుంది, 8 అవుతుంది. అలా అంటే ఏమవుతుంది? 2 4 6 8 10 అవన్నీ ఏమైతే డివిజిబుల్ అవుతున్నాయి. వాటిని ఏమంటారు? ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? మిగతాయి ఇంకా డివిజిబుల్ కానీ ఏమున్నాయి? 1 3 5 7 9 11 వాటిని ఏమంటారు? ఆడ్ నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ ఇక్కడ దేంట్లో ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్ లో ఉన్నాయి కదా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఓల్ నెంబర్స్. ఏంటిది? ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటే ఏంటి? దీంట్లో న్యాచురల్ నెంబర్ ఉంటుంది, ఎగనెస్ట్ గా ఏముంటది? 0 ఉంటది. 0 1 2 3 4 5 6 and so on. ఇక్కడ ఎగనెస్ట్ ఏముంటది? 0 ఉంటది. వాటిని ఏమంటారు? ఓల్ నెంబర్స్. అంటే దీంట్లో ఏమేమి ఉన్నట్టు? 0 ఉంది, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. అర్థమైందా? సో దీన్ని ఎంతో చూపిస్తే దీన్ని డబుల్తో చూపిస్తారు. అంటే అప్పుడు n సబ్సెట్ ఆఫ్ డబుల్ ఇలా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇలాంటి బిట్లకు వచ్చేది, ఇలాంటి బిట్స్కి వస్తాయి. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు ఇంటీజర్స్. నెక్స్ట్ ఏముంది? ఇంటీజర్స్ దేంతో చూపిస్తారు? జెడ్తో చూపిస్తారు. దేంతో? జెడ్. దీంట్లో ఇంటీజర్స్ లో పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటుంది, జీరోస్ ఉంటాయి. అంటే ఏమున్నట్టు? పాజిటివ్ అంటే ఏందిరా? 1 2 3 4 5 6 ఆన్సర్. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1 -2 -3 -4 ఆన్సర్. తర్వాత ఇంకేమున్నట్టు? అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఏంది? ఇంటీజర్స్ లో ఏమేమి ఉన్నాయి? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్స్ ఉన్నాయి. ఎగనెస్ట్ గా ఇంకేముంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఏమున్నాయి? నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఈ మూడు ఉంటే ఈ ఉన్న వాటిని ఏమంటారు? ఇంటీజర్స్ అంటారు. ఏముంటాయి? ఇంటీజర్స్. ఒకవేళ ఇలా రాసుకోవాలంటే ఏమన్నా రాసుకోవాలా? బ్రాకెట్లో పెట్టుకొని ఆన్సర్ -3 -2 -1 0 1 2 3 4 ఆన్సర్. అర్థమైందా? జెడ్లో ఏమో ఉన్నాయి? ఇవన్నేమో నెగిటివ్ నెంబర్స్, ఇదేమో హోల్ నెంబర్స్. ఈ మొత్తం దీంట్లో ఏమున్నాయి? ఈ నుంచి ఇంటీజర్స్ ఉన్నాయి, ఈ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి? నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, 0 మూడు ఉంటాయి కాబట్టి. తర్వాత రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? రేషనల్ నెంబర్స్ అంటే ఏంది తెలుసా? రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో ఉండాలని చెప్పిన. p/q అంటే ఏంది? p/q q not equal 0.
క్యూ నాట్ ఈక్వల్ 0 అంటే ఏంది పి పి అంటే ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 1/0 అనేది ఉండకూడదు అని అర్థం అంటే దాన్ని డివైడ్ చేయలేం కదా కాబట్టి మనం ఏం చేస్తాం క్యూ నాట్ ఈక్వల్ 0 అని రాసుకోవాలా అర్థమైందా పీక్యూలు ఏంటి అనుకోవచ్చు పీక్యూలు ఏమైనా ఉండొచ్చు నెగిటివ్ నెంబర్ ఉండొచ్చు పాజిటివ్ నెంబర్స్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి p/q అంటే -1/2 -1 అనేది నెగిటివ్ నెంబర్ కింద ఉన్నది పాజిటివ్ నెంబర్ అదే విధంగా 1/2 అన్నది ఏంది ఇదంతా ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంది దీంట్లో ఏమేమి ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి ఫ్రాక్షన్స్ ఏంటిది ఫ్రాక్షన్స్ అంటే ఏంది p/q రూపంలో అంటే ఇయే కదా ఫ్రాక్షన్స్ అంటే ఏంది p/q రూపంలో ఉండాలా ఫర్ ఎగ్జాంపుల్ 1/2 -2/4 అదే విధంగా 3/8/7 ఇలాంటి వాటిని ఏమంటారు ఫ్రాక్షన్స్ నంబర్స్ డెసిమల్స్ అంటే ఏంది 0.25 0.75 0.35 అన్సోన్ ఏదైనా ఉండొచ్చు పాయింట్ ఉండాలా 0 పాయింట్ అది ఉంటుంది కానీ ఎందుకు సార్ డెసిమల్ పాయింట్స్ కూడా రేషన్ నంబర్లో అవుతాయి అన్నారు ఎందుకు అవుతాయి ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏంది 25/25%, 45%, 55%. ఇప్పుడు మనం రేషన్ నెంబర్స్లోకి ఇవి ఉన్నాయి కదా ఇదంటే 1/2 ఉంది -2/4 3/2 ఉంది అది p/q ఓకే కానీ డెసిమల్స్ నంబర్స్ ఇది p/q రూపంలో ఎలా రాసుకోవాలా అదే కదా మనకు కావాల్సింది ఇప్పుడు పర్సంటేజ్ అంటే ఏమని రాస్తావు 25% అంటే ఏం రాస్తావు 25/100 అని 25/100 అంతే కదా వీటిని కూడా ఈ విధంగా రాసుకోవచ్చు అర్థమైందా ఇది డివైడ్ చేసినప్పుడు ఇలా రాసుకుంటాం ఇప్పుడు 25% అనేది 25/100 దీన్ని డివైడ్ చేయి బహారం చేస్తే ఎలా వస్తుందిరా పాయింట్లనే వస్తుంది కదా అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చునే కదా పర్సంటేజ్ అంటే 25% ఇలా కూడా రాసుకోవచ్చు కదా అది గుర్తుపెట్టుకోవాలి కదా రేషన్ నంబర్స్ లో ఏమేమి ఉంటాయి గుర్తుపెట్టుకోవాలా ఫ్రాక్షన్స్ నంబర్స్ డెసిమల్స్ పర్సంటేజ్ ఫ్రాక్షన్ నంబర్స్ అంటే p/q 1/2 ఇలా ఉండాలా అర్థమైందా ఆటోమేటిక్ గా మనం ఇదిలా ఉంది దీంట్లో నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి డెసిమల్స్ అంటే 0.25 దీన్ని భిన్నంగా మార్చుకోవచ్చు కదా అంటే 2/25/100 అని రాసుకుంటే ఏమైతుంది p/q రూపంలో ఉందా సో ఓకే పర్సంటేజ్ అంటే 25% దాన్ని ఏమన్నా రాసుకోవచ్చు 25/100 అంటే ఇది p/q రూపంలో ఉందా లేదా సో ఇలాగా ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్ అంటే 1 దీంట్లో నాన్ రిపీటింగ్ డెసిమల్స్ చూడు దీంట్లో ఉంటుంది రిపీటింగ్ అంటే వచనే ఉంటుంది అర్థం రిపీటింగ్ అంటే మీనింగ్ చూడు 0.2222 వస్తుంది చూడు ఇది రిపీటింగ్ అయినట్టు అర్థం కదా నాన్ రిపీటింగ్ అంటే ఏంది మారుతా ఉంటాయి రిపీట్ అవ్వదు అది అంటే 0.12 అంటే 1 2 3 4 రిపీట్ అయినాయా రిపీట్ కాలేదు సో వీటిని ఏమంటారు నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు √2 వాల్యూ ఎంత మీనింగ్ √2 వాల్యూ 1.412 అయ్యా 414 అదే సంథింగ్ అయితే ఎంత అయింది రిపీటింగ్ కాదు నాన్ రిపీటింగ్ ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే 0.10 100 ఇలాంటి వాటిని ఏమంటారు నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ వీటి గురించి తెలుసుకోవాలి ముందు ఎన్ఎంఎంఎస్ లో ముందు ఏమైనా ప్రాబ్లం చేయాలంటే ముందుగా ఏం నేర్చుకోవాలా ముందు నెంబర్స్ అంటే ఏందో తెలుసుకోవాలి ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు రియల్ నెంబర్స్
రియల్ నంబర్స్ ను ఆర్ తో సూచిస్తాము. రియల్ నంబర్స్ ను ఆర్ తో సూచిస్తాము. దీంట్లో ఏమేమి ఉంటాయి? రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నంబర్స్ ఉంటాయి. అర్థమైందా? దీంట్లో ఏమేమి ఉంటాయి? రేషనల్ నంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నంబర్స్ ఉంటాయి. రేషనల్ నంబర్స్ అంటే ఏంది? p/2. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏంది? p/2 లేకుండా ఉండే వాటిని ఏంటి? పై అంటే కాన్స్టెంట్ నంబర్స్. ఈ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఉన్న వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్స్. ఆ రెండు దేంట్లో ఉంటాయి? రియల్ నంబర్స్ లో ఉంటాయి. గుర్తు. తర్వాత ఇమాజినరీ పార్ట్స్, ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ అంటే ఐ. ఇమాజినరీ అంటే ఐ. ఇప్పుడు నెంబర్స్ ఇన్వాల్వింగ్ అంటే నెంబర్స్ లో మనము ఎలాగా ఇమాజినరీ ఉంటుందో చూసుకోండి. ఆ రోజు చెప్పా ఐ స్కోర్ అంటే ఎంత? -1. ఐ స్కోర్ అంటే ఎంత? -1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, సపోజ్ గా 5 + 5 - 3 ఉన్నదనుకో. 5 - 3 దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 5 + 3 I². అర్థమైందా? చూడు, 5 - 3 దీన్ని 5 + 3 I². I² అంటే ఏంది? -1. ఏం చెప్పాడా? I² అంటే -1. -1 × 3 ఏమవుతుంది? -3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 5 - 3 అదే అవుతుందా? సో అలాగా. అదే విధంగా ఇప్పుడు కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఏమంటారు? a + bi. సపోజ్ a అండ్ b ఆర్ ఏమంటది? రియల్ నంబర్స్. a అండ్ b ఆర్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఏం చెప్పా? రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఏమైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 5/3 + 9/6 I. ఇలాంటి వాటిని ఏమంటారు? ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. అంతే కదా? 5/3 a/b వీటిని ఏమంటారు? రియల్ నంబర్స్ లో ఉంటాయి కదా ఇవి. అది దీన్ని ఏమంటారు? కాంప్లెక్స్ నంబర్స్ ఉంటారు. ఇంకొకటి ఏం నేర్చుకోవాలంటే ప్రైమ్ నంబర్స్ ఉన్నది. ఇంకోటి ఏంటి? ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఓన్లీ టూ ఇట్ సెల్ఫ్ 1 మల్టిప్లై. ఏం చేయాలా? ఒక నెంబర్ను ఒక ఎక్కంతోనే మల్టిప్లై అవ్వాలా. అంటే ఏంది? ఇండివిజువల్ గా 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 × 2 అదే కావాలా. మళ్ళా 3 × 1 3. 4 ఉంది. 4 ఏం మల్టిపుల్స్? 2 × 2 అవుతుంది, 1 × 4 అవుతుంది, 4 × 1 అవుతుంది. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. అలా కాకూడదు. ఇట్ సెల్ఫ్ అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆ రెండిటి మాత్రమే మల్టిప్లై అయితే దాన్ని ఏమంటారు? ప్రైమ్ నంబర్స్ అంటారు. తర్వాత వీటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత నేర్చుకుందాం.